వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రిటన్ ప్రధానిగా కైర్ స్టార్మర్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో లేబర్ పార్టీ 412 సీట్లు గెలుపొందడంతో కీర్ స్టార్మర్ను ప్రధానిగా నియమిస్తూ బ్రిటన్ రాజు చార్లెస్ ఆదేశాలు జారీ చేశారు. బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. రేచెల్ రీవ్స్ను తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నియమిస్తున్నట్లు పీఎం కీర్ స్టార్మర్ తెలిపారు. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లు ఓటమి పాలవ్వడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆస్థాన వేదికగా ఎస్సీఓ సదస్సు. కజకిస్తాన్ రాజధాని ఆస్థాన వేదికగా షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 24వ వార్షిక సదస్సు నిర్వహించారు. భారత్ నుంచి కేంద్ర మంత్రి జైశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయించే దేశాలను ఏకాకులుగా చేయాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. అమెరికాకు రష్యా హెచ్చరిక. అణుసామర్థ్యం గల స్వల్ప మధ్య శ్రేణి క్షిపణుల తయారీని పునఃప్రారంభిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాను హెచ్చరించారు. డెన్మార్క్లో విన్యాసం పేరుతో అమెరికా క్షిపణులను యూరప్కు తీసుకొచ్చిందని, ఫిలిప్పీన్స్లోనూ ఇవి ఉన్నాయని ఆ దేశం ప్రకటించినట్లు తెలిపారు. 1987లో అమెరికా, రష్యా మధ్య జరిగిన ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందాన్ని తాము ఇప్పటివరకు ఉల్లంఘించలేదని వెల్లడించారు. 2019లో అమెరికా ఈ ఒప్పందం నుంచి వైదొలగింది. జపాన్ హాలోగ్రాఫిక్ కరెన్సీ విడుదల. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జపాన్ అత్యాధునిక హాలోగ్రఫీ నోట్లను విడుదల చేసింది. ఈ నోట్లను దృష్టిలోపం ఉన్నవారు గుర్తించడానికి సహాయపడతాయి. మార్చి 2025 చివరి నాటికి 7.5 బిలియన్ కొత్త నోట్లను ముద్రించనున్నారు. ఏఐ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ విడుదల. ప్రపంచవ్యాప్తంగా 174 దేశాల ఆర్థిక వ్యవస్థలను అంచనా వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF విడుదల చేసింది. మొత్తం 174 దేశాల్లో భారత్ 72వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యంత దూరమైన దీవి. ప్రపంచంలో మనుషులు జీవించే ప్రాంతానికి అత్యంత దూరంగా ఉన్న దీవి ట్రిస్టాన్ ద కున్హా. దక్షిణ అమెరికా ఖండానికి, ఆఫ్రికా ఖండానికి మధ్యలో ఈ దీవి ఉంటుంది. నాసాకు చెందిన ల్యాండ్శాట్ ఉపగ్రహం ఇటీవల ఈ దీవిని ఫోటో తీసింది. 207 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ దీవిలో ఎక్కువ భాగం పర్వతమే. ఇక్కడ జనాభా 300 మంది లోపే. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి 2787 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంలో అత్యంత దూర ప్రాంతంగా ట్రిస్టాన్ను చెబుతారు. మోదీ మన్ కీ బాత్లో మోదీ అరకు కాఫీ గురించి ప్రస్తావించడం జరిగింది. మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ ఏపీ అల్లూరి జిల్లాలోని అరకు కాఫీ ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. 1.5 లక్షల మంది గిరిజనులు కాఫీని పండిస్తారని, దీని రుచి, సువాసన అద్భుతమని పేర్కొనడం జరిగింది. సీఎం చంద్రబాబుతో కలిసి కాఫీ రుచి చూశానన్న ఆయన ఢిల్లీ G20 సమ్మిట్లో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో 5 నెలలు జైలు శిక్ష అనుభవించిన ఆయన ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా మూడోసారి సీఎం పగ్గాలు అందుకున్నారు. హేమంత్ జైలులో ఉన్నప్పుడు చంపై సోరెన్ సీఎం బాధ్యతలు నిర్వహించారు. పార్లమెంట్ ప్రోరోగ్. ఇటీవల నిరవధికంగా వాయిదా పడ్డ పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోరోగ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 34 గంటల పాటు పార్లమెంట్ తొలి విడత సమావేశాలు జరిగాయి. 539 మంది లోక్సభ సభ్యులు ప్రమాణం చేశారు. స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 18 గంటల పాటు చర్చ జరగగా 68 మంది సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రష్యా, ఆస్ట్రియా పర్యటనకు ప్రధాని మోడీ నేటి నుంచి 10వ తేదీ వరకు
రష్యా, ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. గత 5 ఏళ్లలో రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి కాగా భారత ప్రధాని ఆస్ట్రియాకు 41 ఏళ్ల తర్వాత వెళ్తున్నారు. 8-9 తేదీల్లో భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. 10న ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్, ఛాన్సలర్ కన్ల్ నెహ్మర్లతో చర్చలు జరుపుతారు. ఈ సంఖ్యకి పోర్టల్ ప్రారంభం. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఈ సంఖ్యకి పోర్టల్ను ప్రారంభించింది. దేశంలో అధికారిక గణాంకాలను, సమగ్ర డేటాను ఈ పోర్టల్ అందిస్తుంది. నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్, ఇండస్ట్రీస్ యొక్క వార్షిక సర్వే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, గృహ వినియోగ వ్యయ సర్వే, బహుళ సూచికల సర్వే వంటి గణాంకాలు ఈ పోర్టల్లో ఉంచుతారు. మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష. 24 ఏళ్ల క్రితం నాటి పరువు నష్టం కేసులో ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్కు ఢిల్లీ కోర్టు 5 నెలల జైలు శిక్ష విధించింది. నర్మదా బచావో ఆందోళన సమయంలో ఆమె తనను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 2022లో పరువు నష్టం దావా వేశారు. భారత జీవజాలం జాబితా సిద్ధం. ప్రపంచంలోనే తొలిసారిగా 1,04,561 జీవజాతుల జాబితాను డాక్యుమెంట్ రూపంలో భారత్ తీసుకొచ్చింది. జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 109వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఫౌనా ఆఫ్ ఇండియా చెక్లిస్ట్ పోర్టళ్లను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆవిష్కరించారు. డాక్యుమెంట్లో 36 జంతు కుటుంబాలకు చెందిన 121 జీవ వర్గాలను విభజించి వాటి సంఖ్యను లెక్కించారు. ఆర్మీ చేతికి చిప్ ఆధారిత 4G బేస్ స్టేషన్. ఆర్మీ చేతికి తొలిసారిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన చిప్ ఆధారిత 4G మొబైల్ బేస్ స్టేషన్ చేరింది. బెంగళూరుకు చెందిన సిగ్నల్ ట్రాన్ ఈ 4G బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. NHAIతో IIT, IIIT ఢిల్లీ ఒప్పందం. రహదారి భద్రత మెరుగైన నిర్వహణ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI, ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIITతో ఢిల్లీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. సంజ్ఞాన్ యాప్ ప్రారంభించిన RPF. కొత్త క్రిమినల్ చట్టాలపై లోతైన సమాచారాన్ని అందించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ మొబైల్ అప్లికేషన్ సంజ్ఞాన్ను ప్రారంభించారు. భారత్ వేదికగా తరంగ శక్తి విన్యాసం. భారత వైమానిక దళం తొలిసారిగా ఈ ఆగస్టులో తరంగ శక్తి 2024 పేరిట బహుళ దేశాల వైమానిక విన్యాసం నిర్వహించనుంది. ఈ విన్యాసం 2 దశల్లో జరగనుంది. దక్షిణ భారతదేశంలో ఆగస్టు మొదటి 2 వారాల్లో ప్రారంభ దశ, పశ్చిమ సెక్టార్లో ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ మధ్య వరకు రెండో దశ నిర్వహిస్తారు. ఈ విన్యాసంలో 10 దేశాలతో పాటు పరిశీలక దేశాలు పాల్గొననున్నాయి. దేశంలో పేదరికం తగ్గింది. NCAER దేశంలో పేదరికం తగ్గిందని NCAER అధ్యయనం వెల్లడించింది. 2011-12లో దేశంలో 21.2% పేదరికం ఉండగా 2022-24 మధ్య 8.5%కి పరిమితమైందని పేర్కొంది. దేశంలో 8 నెలల గరిష్టానికి నిరుద్యోగం. భారతదేశంలో నిరుద్యోగం 8 నెలల గరిష్టానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMI ఆందోళన వ్యక్తం చేసింది. మంత్రులు ఐటీ చెల్లించాల్సిందే. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి మంత్రిమండలి సభ్యులు సొంతంగా ఆదాయ పన్ను చెల్లించాలని సూచించారు. 1972 నుంచి రాష్ట్ర ప్రభుత్వం వారి భారాన్ని భరిస్తుంది. ఇటీవల అస్సాం రాష్ట్రంలో మంత్రులు, అధికారులు సొంతంగానే విద్యుత్ బిల్లు చెల్లించాలని నిర్ణయించినటువంటి విషయం తెలిసిందే. ఇక వెంకయ్యనాయుడు జీవితంపై పుస్తకాలు విడుదల. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీవితంపై ప్రచురించిన 3 పుస్తకాలను ప్రధాని మోడీ వర్చువల్గా లాంచ్ చేశారు. వెంకయ్యనాయుడు 75వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఈ కార్యక్రమం జరిగింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రపంచం వెనుకంజ. సుస్థిరాభివృద్ధి కోసం ఉద్దేశించిన 169 ఉపలక్ష్యాల్లో 17% మాత్రమే 2030 నాటికి సాధించగలుగుతామని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. 2019తో పోలిస్తే 2022లో అదనంగా 2.3 కోట్ల మంది దుర్భర దారిద్ర్యంలోకి జారిపోయారని, 10 కోట్ల మంది ఆకలి దప్పులతో అలమటిస్తున్నారని నివేదిక తెలిపింది. ప్రపంచంలో 58% విద్యార్థులు మాత్రమే ప్రాథమిక పాఠశాల విద్య పూర్తయ్యేసరికి చదవడం, రాయడం నేర్చుకోగలుగుతున్నారని వెల్లడించింది. లింగ సమానత్వంలో ప్రపంచం వెనుకబడి ఉందని, ప్రతి 5 బాలికల్లో ఒకరికి 18 ఏళ్లలోపే పెళ్లి జరుగుతున్నట్లు నివేదికలో పేర్కొంది. థాయిలాండ్ వేదికగా మైత్రి విన్యాసం. థాయిలాండ్లోని తక్ ప్రావిన్స్లో 13వ విడత మైత్రి విన్యాసం 2024 నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, రాయల్ థాయ్ ఆర్మీ మధ్య సైనిక సహకారం పెంపొందించేందుకు జూలై 1న ప్రారంభమైన ఈ విన్యాసం జూలై 15 వరకు నిర్వహించనున్నారు. మొదటి విన్యాసం 2006లో నిర్వహించడం జరిగింది.
ఇక వన మహోత్సవంగా హరితహారం. తెలంగాణ రాష్ట్రంలో వన మహోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో ప్రారంభించారు. ఇటీవల హరితహారం స్కీమ్ను వన మహోత్సవంగా మార్చడంతో పాటు కొత్త లోగోను ప్రభుత్వం విడుదల చేసింది. 1950లో అప్పటి కేంద్ర మంత్రి కేఎం మున్షి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి వన మహోత్సవంగా నామకరణం చేశారు. ఈసారి 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అరుదైన జైన శిల్పాలు లభ్యం. తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో రాష్ట్రకూటుల కాలం నాటి 2 జైన యక్షిణి శిల్పాలను గుర్తించడం జరిగింది. కొత్త చట్టాలపై సమాహార యాప్. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినటువంటి కొత్త క్రిమినల్ చట్టాలపై సమగ్ర సమాచారం అందించేందుకు తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగం సమాహార పేరిట యాప్ను రూపొందించింది. దీంతోపాటు ఒక హ్యాండ్బుక్ను అందుబాటులోకి తెచ్చింది. వీటిని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ ఆవిష్కరించడం జరిగింది. ఇక విశ్వ విజేతగా భారత్. T20 వరల్డ్ కప్ విజేతగా రెండోసారి భారత్ నిలిచింది. తొలిసారి ఫైనల్కి చేరిన సౌత్ ఆఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి 17 ఏళ్ల తర్వాత కప్ను అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 177 రన్స్తో ఫైనల్లో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా నిలిచింది. అనంతరం దక్షిణాఫ్రికా 169 స్కోరుకు పరిమితమైంది. టోర్నీ మొత్తం ఒక్క మ్యాచ్ ఓడకుండా ప్రపంచ కప్ సాధించిన తొలి టీమ్గా ఇండియా చరిత్ర సృష్టించింది. ఇక భారత జట్టుకు నజరానాగా బీసీసీఐ 125 కోట్లను ప్రకటించడం జరిగింది. ఇక T20లకు రోహిత్ శర్మ గుడ్ బై. అంతర్జాతీయ T20లకు కోహ్లీ రిటైర్మెంట్. ఇక T20 క్రికెట్కు జడేజా వీడ్కోలు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ T20 క్రికెట్కు వీడ్కోలు పలకడం జరిగింది. సౌత్ ఆఫ్రికాపై భారత విజయం. సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక క్రికెట్కు బంగ్లాదేశ్ క్రికెటర్ గుడ్ బై. బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ మహమ్మదుల్లా రియాద్ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. భారత్కు ప్రపంచ బ్యాంకు 1.5 బిలియన్ల సాయం. పునరుత్పాదక శక్తిని విస్తరించేందుకు ప్రపంచ బ్యాంకు భారత్కు 1.5 బిలియన్ల నిధులు కేటాయించింది. ఈ నిధులను పునరుత్పాదక శక్తి సహా గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ అభివృద్ధికి వెచ్చించనున్నట్లు వెల్లడించింది. కార్బన్ ఉద్గారాలను జీరో చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్కు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపింది. ఇక జీఎస్టీ వసూళ్లు 1.74 లక్షల కోట్లు. జీఎస్టీ వసూళ్లు జూన్లో 8% పెరిగి 1.74 లక్షల కోట్లు నమోదయ్యాయి. మే నెలలో ఇవి 1.73 లక్షల కోట్లు ఉండగా గత ఏడాది జూన్లో 1.61 కోట్లు ఉన్నాయి. ఈ ఏప్రిల్లో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూలు 2.10 లక్షల కోట్లు వసూలయ్యాయి. జూన్లో తగ్గిన యూపీఐ చెల్లింపులు. మే నెలలో రికార్డు స్థాయిలో నమోదైనటువంటి యూపీఐ చెల్లింపులు జూన్లో తగ్గాయి. హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల 21% వృద్ధి. స్టీల్ స్లాగ్ రోడ్డుపై అంతర్జాతీయ సమావేశం. రోడ్ల నిర్మాణంలో స్టీల్ స్లాగ్ వినియోగానికి సంబంధించి న్యూఢిల్లీ వేదికగా తొలి అంతర్జాతీయ సమావేశాన్ని CSIR, CRI సంయుక్తంగా నిర్వహించింది. హైదరాబాద్లో ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ జరిగింది. ప్రపంచ శ్రేయస్సు కోసం భారతీయ ఔషధ రంగ పాత్ర అనే థీమ్తో జూలై 5 నుంచి 7 వరకు ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. ఇక 2040 నాటికి చంద్రుడిపైకి 2040 నాటికి మనుషులను పంపేందుకు వీలుగా NGLV నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనే భారీ రాకెట్ను నిర్మిస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించడం జరిగింది. దీన్ని సూర్య అని పిలుస్తున్నట్లు తెలిపారు. TNT కంటే పవర్ఫుల్ సెబెక్స్ 2. ట్రైనైట్రో టాల్యూను TNT కంటే 2 రెట్లు శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ అనే భారతీయ సంస్థ రూపొందించింది. ఇక మల్టీవిటమిన్ సప్లిమెంట్లతో మరణం ముప్పు. రోజు మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటే ప్రమాదం అని US నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధనలో తేలింది. ఆకుపచ్చగా సముద్రాలు ఆకుపచ్చ రంగులోకి మారుతున్నాయని బ్రిటన్కు చెందిన నేషనల్ ఓషనోగ్రఫీ సెంటర్ పరిశోధకులు తేల్చారు. ఆదిత్య L1 మొదటి హాలో కక్ష పూర్తి. ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడి భూమికి మధ్య ఉన్న లాగ్రాంజ్ పాయింట్ L1 చుట్టూ మొదటి హాలో కక్షను పూర్తి చేసింది. 2024 జనవరి 6న దీన్ని ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టగా పూర్తి చేసేందుకు 178 రోజులు పట్టింది. సూర్యునిపై అధ్యయనం చేసేందుకు గాను గత ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య L1ను ప్రయోగించారు. ఇక పూణేలో జికా వైరస్. మహారాష్ట్రలోని పూణేలో జికా వైరస్ విజృంభిస్తుంది. 2 గర్భిణులు సహా 6గురికి సోకింది. ఆస్టియోపోరోసిస్ను ముందుగా గుర్తించే AI.
ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపోరోసిస్ వ్యాధిని ముందుగా గుర్తించే ఏఐ సాధనాన్ని అమెరికాలోని టూలెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అంటార్కిటికాలో కరిగిన నీటితో ముప్పు. గ్లోబల్ వార్మింగ్తో సముద్రాలు వేడెక్కి మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. దీంతో సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. కాలుష్యంతో 10 నగరాల్లో ఏటా 33,000 మంది మృతి. కాలుష్యం వల్ల భారత్లోని 10 నగరాల్లో ఏటా సగటున 33,000 మంది చనిపోతున్నారని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయన నివేదిక తెలిపింది. నాసాతో స్పేస్ ఒప్పందం. స్పేస్ ఎక్స్తో నాసా కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ ISSను 2030 నాటికి అంతరిక్ష చెత్తగా మిగిలిపోకుండా కక్ష నుంచి తప్పించి పసిఫిక్ మహాసముద్రంలో కూల్చడానికి డీల్ కూర్చుకుంది. ఇందుకోసం 7,036 కోట్లు ఇవ్వనుంది. కాంట్రాక్టులో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డిఆర్బిట్ వెహికల్ను స్పేస్ ఎక్స్ నిర్మించనుంది. అరుణాచల్ ప్రదేశ్లో అరుదైన కప్ప. అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కొత్త జాతి కప్పను పరిశోధకులు కనుగొన్నారు. దీని తలపై కొమ్ముల్లాంటి ఆకృతులను గుర్తించారు. దీనికి జెనోఫ్రిస్ అపటాని అని పేరు పెట్టారు. అపటాని అనేది ఆ రాష్ట్రంలో గిరిజన తెగ పేరు. ఇంకా హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసినటువంటి చైనా. మానవ మెదడు కణాల మూల కణాలను ఉపయోగించి చైనాలోని తైంజిన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేశారు. ఈ కణాలను ఎలక్ట్రోడ్ ద్వారా కంప్యూటర్ చిప్కు అనుసంధానం చేస్తారు. సాధారణంగా రోబోలు ప్రోగ్రామ్ ఆధారంగా పనిచేస్తే ఈ హ్యూమనాయిడ్ రోబోలు కొత్త విషయాలు నేర్చుకుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. మున్ముందు మనుషులకు వైద్యం అందించడంలో ఉపయోగపడుతుంటాయి. SBI కొత్త చైర్మన్గా చల్లా శ్రీనివాసులు. SBI కొత్త చైర్మన్గా చల్లా శ్రీనివాసులు చెట్టి పేరును కేంద్రం ఖరారు చేసింది. మహారాష్ట్ర తొలి మహిళా సిఎస్గా సుజాత సౌనిక్. మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్గా సీనియర్ IAS సుజాత సౌనిక్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. CBDT చైర్మన్గా రవి అగర్వాల్. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT చైర్మన్గా IRS అధికారి రవి అగర్వాల్ను కేంద్రం నియమించడం జరిగింది. శివశంకర్కి విశ్వంభర అవార్డు. ప్రతిష్టాత్మకమైన విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి తమిళ రచయిత్రి శివశంకర్ ఎంపిక అవడం జరిగింది. ఈ పురస్కారం కింద ఆమెకు 5 లక్షల నగదు జ్ఞాపిక అందజేస్తారు. ఉషా ఠాకూర్కు విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు. డాక్టర్ ఉషా ఠాకూర్కు 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు లభించింది. షారుఖ్కు అరుదైన గౌరవం. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్కు అరుదైన గౌరవం లభించింది. స్విట్జర్లాండ్లో జరిగే లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ ఆయన్ను జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.